వికారాబాద్ జిల్లా తాండూరులో నిషేధిత గంజాయి విక్రయిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. పట్నంలోని విలియం మౌన్ హై స్కూల్ సమీపంలో గంజాయి విక్రయిస్తున్న మహమ్మద్ యానస్ అనే వ్యక్తి నుండి 2 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కర్ణాటక రాష్ట్రం బీదర్ నుండి గంజాయిని తీసుకొచ్చి వికారాబాద్లో విక్రయిస్తున్నట్లు నిందితుడు యూనస్ అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు 50,000 రూపాయలు ఉంటుందని సిఐ సంతోష్ కుమార్ వెల్లడించారు. నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు.